క్రైస్తవ మతంలోకి మారిన వారికి రిజర్వేషన్లు వర్తించమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తప్పుబట్టారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో మాట్లాడుతూ వెనుకబడిన కులాలకు అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించారన్నారు. అయితే సుప్రీంకోర్టు క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఉండవని చెప్పిందన్నారు. ఇదొక దారుణమైన అన్యాయమైన తీర్పు అన్నారు. రాజ్యాంగం కులాలకు రిజర్వేషన్లు ఇస్తే మతానికి ముడిపెట్టడం తప్పన్నారు కొలికపూడి. క్రైస్తవ సహోదరి సహోదరులను ఇలా కలుసుకోవటం నా అదృష్టంగా భావిస్తూ చాలాసేపు క్రైస్తవుల గురించి బాధేసింది. ఎందుకంటే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక దుర్మార్గమైన తీర్పునిచ్చింది, ఒక అన్యాయమైన తీర్పునిచ్చింది, ఒక దారుణమైన తీర్పునిచ్చింది. అదేంటంటే ఈ దేశంలో సామాజికంగా వెనుకబడిన కులాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రిజర్వేషన్లు ఇస్తే ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే క్రైస్తవులైతే రిజర్వేషన్లు ఉండవు అని చెప్పింది. రాజ్యాంగం రిజర్వేషన్లు ఇచ్చింది కులానికి, దాన్ని మతంతో లింక్ పెట్టి సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా ఎవరు తీర్పు చెప్పినా అది తప్పు. దానికి వ్యతిరేకంగా మనందరం నిలబడి పోరాడాలి. ఈ సమాజం అంటరాని వాళ్ళుగా చూస్తే సామాజికంగా శతాబ్దాల పాటు వివక్షతకు గురైన కోట్లాది మందికి సామాజిక భద్రత కోసం, సామాజిక పురోగతి కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో కొన్ని రక్షణలు కల్పిస్తే ఇప్పుడు దాన్ని మతంతో ముడిపెట్టి క్రైస్తవులెవరూ ఎస్సీలు కాదు, క్రైస్తవులకి ఎస్సీ రిజర్వేషన్ ఉండదు అని కొంతమంది వాదిస్తున్నారు. అది ముమ్మాటికి తప్పు తప్పు తప్పు. వాళ్లకు నచ్చిన మతాన్ని ఆచరించవచ్చని ఈ దేశ రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్లో స్పష్టంగా క్రైస్తవ సహోదరి సహోదరులను